నమస్కారం మిత్రులారా. ఆధ్యాత్మిక మార్గంలో నడిచే ప్రతి సాధకుడికి లేదా అన్వేషకుడికి ఎప్పుడో ఒకప్పుడు ఉత్పన్నమయ్యే అతిపెద్ద సందేహం, నిజమైన జ్ఞానిని గుర్తించడం ఎలా? నేటి ప్రపంచంలో ఆధ్యాత్మికత పేరుతో ఎన్నో వేషధారణలు, ఆడంబరాలు, ప్రసంగాలు మనకు కనిపిస్తూ వినిపిస్తూ ఉంటాయి. మరి వీరందరిలో నిజంగా ఆత్మజ్ఞానం పొందిన సద్గురువు ఎవరు? బాహ్య రూపాలను చూసి ఒకరిని జ్ఞాని అని చెప్పవచ్చా? ఒకసారి సరిగ్గా ఒక భక్తుడు శ్రీ రమణ మహర్షి గారి దగ్గరికి వచ్చి ఇదే ప్రశ్న అడిగాడు. భగవాన్, జ్ఞానిని గుర్తించడం ఎట్లా అని. దానికి రమణ మహర్షి గారు ఇచ్చిన సమాధానం చాలా సరళంగా అనిపించినా దాని వెనుక హిమాలయం అంత ఆధ్యాత్మిక రహస్యం ఉంది. ఆ భక్తుడితో భగవాన్ శ్రీ రమణ మహర్షి గారు ఇలా సమాధానం చెప్పారు. జ్ఞానిని గుర్తించడం జ్ఞానికే సాధ్యం. ఎవరి సన్నిధిలో తిరుగుబోతైనా మనస్సు శాంతి పొందుతుందో ఆయన జ్ఞాని అని తలంచవచ్చు. ఈరోజు ఈ వీడియోలో శ్రీ రమణ మహర్షి గారు చెప్పిన ఈ అమృత వాక్కుల అంతరార్థాన్ని లోతుగా విశ్లేషించడానికి ప్రయత్నిద్దాం. ఈ వీడియో చూస్తున్న అందరికీ శ్రీ రమణ మార్గం ఛానల్కు స్వాగతం. రమణ మహర్షి గారు మొదటగా అన్న మాట, జ్ఞానిని గుర్తించడం జ్ఞానికే సాధ్యం. మనం బాహ్య ప్రపంచంలో ఒక డాక్టర్ను గుర్తించాలంటే మనకు వైద్యంపై కనీస జ్ఞానం ఉండాలి. ఒక ఇంజనీర్ గొప్పదనాన్ని మరో ఇంజనీర్ సరిగ్గా అంచనా వేయగలడు. అలాగే ఆత్మజ్ఞానం అనేది బాహ్య వేష భాషలకు సంబంధించినది కాదు, అది ఒక అంతరంగ స్థితి. జ్ఞాని కాషాయ వస్త్రాలు ధరించవచ్చు, లేదా సాధారణ గృహస్థుడిగా ఉండవచ్చు. ఆయన మౌనంగా ఉండవచ్చు, లేదా లోకంలో తిరుగుతూ మాట్లాడవచ్చు. బాహ్య ప్రవర్తనను బట్టి జ్ఞానాన్ని కొలవడం అసాధ్యం. జ్ఞాని యొక్క స్థితి పరబ్రహ్మ స్థితి. ఆ స్థితిని అందుకోని సాధారణ అహం లేదా మనస్సు జ్ఞాని యొక్క పరిపూర్ణతను అర్థం చేసుకోలేదు. అందుకే జ్ఞానిని గుర్తించడం జ్ఞానికే సాధ్యమని రమణ మహర్షి గారు అన్నారు. బాహ్యమైన కళ్ళకు కనిపించేది కేవలం శరీరం మాత్రమే. కానీ జ్ఞాని అంటే శరీరం కాదు, ఆయన నిరంతరం వెలిగే ఆత్మస్వరూపం. రమణ మహర్షి గారి సమాధానంలో రెండవ భాగం, ఎవరి సన్నిధిలో తిరుగుబోతైనా మనస్సు శాంతి పొందుతుందో ఆయన జ్ఞాని అని తలంచవచ్చు. ఇక్కడ రమణులు వాడిన పదం తిరుగుబోతు మనస్సు. మన మనస్సు ఎప్పుడూ ఒకచోట స్థిరంగా ఉండదు. గతం గురించి ఆలోచిస్తూ లేదా భవిష్యత్తు గురించి భయపడుతూ కోరికలు, ఆందోళనలు, అహంకారంతో నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. అదే తిరుగుబోతు మనస్సు. మనస్సు ఎప్పుడైతే ఆత్మను విడిచిపెట్టి బాహ్య విషయాలపై పరిగెత్తుతుందో అప్పుడు అశాంతి మొదలవుతుంది. ఒక కోపంగా ఉన్న వ్యక్తి పక్కన మనం కూర్చుంటే మనకు తెలియకుండానే ఆందోళన కలుగుతుంది. అలాగే పరిపూర్ణ శాంతి స్థితిలో ఉన్న ఒక జ్ఞాని పక్కన లేదా అతని సన్నిధిలోకి వెళ్ళగానే మనకు అలజడితో కూడిన ఆలోచనలు నెమ్మదిస్తాయి. రమణ మహర్షి గారి జీవితంలో కూడా ఇటువంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. దేశ విదేశాల నుండి గొప్ప పండితులు, పామరులు వరకు ఎంతోమంది అనేక ప్రశ్నలతో రమణాశ్రమానికి వచ్చేవారు. కానీ రమణ మహర్షి గారి సమక్షంలో కూర్చోగానే వారి మనస్సులోని ప్రశ్నలన్నీ పూర్తిగా పటాపంచలైపోయేవి. రమణ మహర్షి గారు ఎటువంటి ఉపన్యాసాలు ఇచ్చేవారు కాదు. ఆయన మౌనమే అతి పెద్ద బోధన. వెలుగు రాగానే చీకటి ఎలా మాయమవుతుందో పరిపూర్ణ జ్ఞాని యొక్క ప్రశాంత సన్నిధిలో చంచలమైన మనస్సు తన ఆలోచన శక్తిని కోల్పోయి పూర్తి ప్రశాంతతను పొందుతుంది. జ్ఞాని గొప్పదనం ఆయన ఇచ్చే ఉపన్యాసాల్లో ఉండదు. ఆయన సన్నిధిలోని మనస్సుకు లభించే నిశ్శబ్దంలోనే ఉంటుంది. ప్రియమైన ఆధ్యాత్మిక సాధకులారా, జ్ఞానిని వెతకడం కంటే
మనలోని చంచలమైన మనస్సును ప్రశాంతపరుచుకోవడమే అసలైన సాధన. శ్రీ రమణ మహర్షి గారు ఉపదేశించిన నేను ఎవరిని అనే ప్రశ్న ద్వారా మనస్సును అంతర్ముఖం చేసినప్పుడు మనలోని ఆత్మశాంతి మనకు లభిస్తుంది. ఎవరి సన్నిధిలో మనకు ప్రపంచ ధ్యాస మరిచిపోయి అంతరంగ శాంతి లభిస్తుందో, ఎవరి సమక్షంలో మన అహంకారం కరిగిపోతుందో వారే సద్గురువు, వారే నిజమైన జ్ఞాని కూడా. ఈ మహోన్నతమైన రమణీయ సత్యాన్ని నిరంతరం స్మరిస్తూ మన మనస్సును ప్రశాంత మార్గంలో నడిపిద్దాం. ఈ వీడియో కనుక మీకు ఆధ్యాత్మికంగా మార్గదర్శకత్వం వహించిందని భావిస్తే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే రమణ మహర్షి గారి బోధనలు, వాటి అర్థాల కోసం మన శ్రీ రమణ మార్గం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కడం మర్చిపోకండి. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. హర హర మహాదేవ శంభో శంకర. ధన్యవాదములు. శుభదినము.